హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారనుకుంటాం. వీడియో నచ్చిందంటే లైక్ చేసి చెప్పండి. ఈరోజు 3 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. టైం వేసుకుని టాపిక్ చెప్తాం. డ్రామా స్టార్టింగ్ లో హీరోని తన రూమ్ లో చెప్పేస్తూ ఉంటాడు. ఇంక వాళ్ళ బాబుకి చెప్తూ ఉంటుంది, రేపు ఇల్లు వదిలేసి మనం వెళ్ళిపోతున్నామని అంటూ ఉంటే, బాబు అంటాడు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను కొత్త నాన్నని కలవడానికి. హీరోని ఉంటుంది, అతని కలవడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటుంది. బాబు అంటాడు, అవునమ్మా, ఆయన కూడా అతను మిమ్మల్ని లైక్ చేస్తున్నాడు, నన్ను కూడా ఎక్కువ లైక్ చేస్తారు కదమ్మా అని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం ఇష్టమని హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ఇంక హీరోని ఉంది కదా, తను ముందు వచ్చినప్పుడు లగేజ్ మొత్తం తెచ్చింది కదా, బట్టలు అవన్నీ ఇంకా ప్యాకింగ్ చేస్తూ ఉంటే, ఇంకా వాళ్ళ మ్యారేజ్ అది ఇంకా ఫోటో ఉంది కదా, అది చింపేసి నాకు ఇది అవసరం లేదని అనుకుంటూ ఉన్నది. ఇంక హీరోయిన్ ఉంది కదా, తన హస్బెండ్ ఫోటో చూసుకుంటూ అనుకుంటూ ఉన్నది, 3 సంవత్సరాల నుంచి ఈ ఫోటో చూసుకుని నేను చాలా ఏడ్చాను, నువ్వు లేవని, కానీ నువ్వు నీ ఫస్ట్ లవర్ దగ్గరికి వెళ్ళిపోయావు, నేను ఎంత బాధపడ్డాను, నన్ను నా కొడుకుని ఇంకా ఎక్కువ టార్చర్ చేసావు, ఇంకా నువ్వు తనని ఇంకా ప్రెగ్నెంట్ చేసి హ్యాపీగా లైఫ్ ఉంది కదా ఎంజాయ్ చేస్తున్నావు, నీ ఇలాంటి పర్సన్ ఉన్నావు కదా, నేను ఎప్పుడు ఊహించుకోలేదు, నువ్వు లేవనుకొని నేను 3 సంవత్సరాలు ఒక వెద్దలాగా ఉన్నాను, నన్ను జీవితం అంతా ఇలా ఉండమని నువ్వు చేసావు కదా, నువ్వు ఎలాంటి వారివి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఫోటో ఉంది కదా ఉల్టా పెట్టేసి ఇంకా నెక్స్ట్ రోజు ఇంకా చూపిస్తూ ఉంటాడు. ఆఫీస్లో ఉన్నారు కదా, హీరోని తీసుకురానికి వచ్చి ఉంటాడు. హీరోని ఉంది కదా వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. హీరోని హస్బెండ్ని చూపిస్తూ ఉంటాడు. తను హీరోని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పుడు హీరోని ఉంది కదా అటువైపు వెళ్తుందని హీరోని హస్బెండ్ చూడడు. హీరోని హస్బెండ్ ఉంది కదా కొన్ని ఫ్రూట్స్ కొన్ని ఫుడ్ ఉంది కదా తీసుకుని వెళ్తుంటాడు. ఎందుకంటే హీరోని ఉంది కదా ఇక్కడ తను వదిలేసి వెళ్ళిపోతుందనే భయం మొదలై ఉంటుంది. అందుకనే ఇంకా బాబు దగ్గరికి వెళ్ళి ఇంకా తలుపు ఉంది కదా కొడుతూ ఉంటాడు తియ్యమని. ఇంకా తలుపు ఎవరు ఓపెన్ చేయకపోతే లోపలికి వెళ్ళి ఉంటాడు. అక్కడ హీరోని వస్తువులు ఏమీ ఉండవు. ఇంకా తన షాక్లో ఉంటాడు. టెస్ట్ పిల్లలోనే ఇంకా వెడ్డింగ్ ది ఫోటో ఉంటుంది కదా, అది చిరిగిపోయి ఉంటుంది. ఒకవేళ హీరోని నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా ఏంటని అనుకుంటూ ఉంటాడు. ఇంకా తన ఫోటో వైపు కూడా చూస్తుంటాడు. ఇంకా హీరోయిన్ కదా ఎప్పుడు అది పట్టుకొని ఏడ్చేది. ఒకవేళ తను నిజంగా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా, లేదు తను నన్ను వదిలేసి వెళ్ళదు, నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు. అప్పుడే బయట ఆఫీసర్ ఉన్నాడు కదా, ఎవరో పిలిచి ఉంటాడు. ఇంకా హీరోని హస్బెండ్ని ఇంకా తను అంటూ ఉంటాడు, మీ సార్ది ఇంకా మ్యారేజ్ ఉంది కదా ఉంది, అందుకని అందరినీ రమ్మని చెప్పాడని అంటూ ఉంటాడు. హీరోయిన్ హస్బెండ్కి జాబ్ ఉంది కదా, ఎలా వచ్చిందంటే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, హీరోయిన్ రిక్వెస్ట్ చేసి ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా తనకి ఈ జాబ్ ఉంది కదా ఇప్పించి ఉంటుంది. ఇంకా అతను చనిపోయి ఉంటాడు కదా, హీరోయిన్ హస్బెండ్ ఉన్నాడు కదా ఆ ప్లేస్లోకి వెళ్ళి ఉంటాడు. ఇంకా అతన్ని పిలుస్తూ ఉంటాడు మ్యారేజ్కి రమ్మని. ఇంకా ఆఫీస్ ఉన్నాడు కదా మాట్లాడుతూ అలానే చెప్పేసి ఉంటాడు. ఇంకా సార్ ఉన్నాడు కదా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఇంకా తన హస్బెండ్ ఉన్నాక ఒక యాక్సిడెంట్ చనిపోయాడు, ఇంకా ఒక కొడుకు కూడా ఉన్నాడని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ హస్బెండ్ మాత్రం విషయం వినగానే ఏదో కొద్దిగా కలుస్తుందబ్బా అని అనుకుంటూ ఉంటాడు. ఇంక హీరోయిన్ హస్బెండ్ కదా అమ్మాయి పేరు ఏంటని అంటూ ఉంటాడు. ఇంకా అతను అంటూ ఉంటాడు అమ్మాయి పేరు ఫస్ట్ నేమ్ చెప్పాడు కానీ వెనక నేమ్ చెప్పి ఉంటాడు. హీరోయిన్ హస్బెండ్ మీద ఇంకా డౌట్ వస్తుంది. ఇంకా అడుగుతూ ఉంటాడు. కానీ ఆఫీసర్ అంటూ ఉంటాడు, చెప్పడం ఎందుకు, సార్ ఉన్నాడు కదా మ్యారేజ్ పిలిచాడు కదా, పద వాళ్ళు అక్కడికి వస్తాడు మనం చూద్దామని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ హస్బెండ్ ఉన్నాడు కదా ఇంకా అక్కడికి వెళ్ళి ఉంటాడు. రోజు కూడా ఈ మాట్లాడి వింటుంది. ఒకరు తన హస్బెండ్ తనని వదిలేసి వెళ్ళిపోతాడని చాలా భయంతో ఇంకా వెనకాల ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ హస్బెండ్ కదా అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఒకవేళ హీరోని అని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు స్టేజ్ మీద ఇంకో అమ్మాయి వచ్చి ఉంటుంది. అది హీరోని కాదని అనుకుంటూ ఉంటాడు. నేనే తప్పుగా అర్థం చేసుకున్నానని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే రోజు వచ్చి ఉంటుంది. ఆయన కూడా నువ్వు గిఫ్ట్ ఉంది కదా మర్చిపోయాని అంటూ ఉంటుంది. ఇంకా ఆఫీసర్ అంటూ ఉంటాడు, ఓ మీరు కూడా వచ్చాడా మేడం ఇక్కడ కూర్చోండి అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ హస్బెండ్ కదా రోజుని చూడగానే నువ్వు ఇంటికి ఇక్కడ అని అంటూ ఉంటాడు. రోజు అంటూ ఉంటుంది, మనం ఇద్దరు ఉన్నాం కదా ఆఫీసర్ కోసము గిఫ్ట్ ఉంది కదా కొన్నాం కదా, ఆయన కూడా నువ్వు ఇంట్లో మర్చిపోయాను నన్ను కూడా మర్చిపోయాని అంటూడిది, అందుకనే ఇక్కడికి వచ్చానని అంటూడిది. కానీ హీరోయిన్ హస్బెండ్ ఉన్నాడు కదా దాని మాటలు ఏమి పట్టించుకోడు. హీరోని ఇంకా బాబున్నారు కదా వచ్చారా అని అంటారు. రోజు మాత్రం చాలా కోపం వస్తుంటుంది. ఏంటి నువ్వు మర్చిపోయావేంటి, నువ్వు నాతో ఉంటానన్నావు, నా బేబీని చూసుకుంటానని చెప్పావు, మళ్ళీ హీరోని గురించి ఏమో ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ హస్బెండ్ మాత్రం హీరోని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రోజు ఎందుకు కదా ఇదంతా గమనించి తనకు స్టమక్ పెయిన్ ఉంది కదా చాలా నొప్పిగా ఉందని అంటుంది. ఇంకా హీరోయిన్ హస్బెండ్ ఉన్నాడు కదా రోజుని అంటూ ఉంటాడు ఏమైందని అంటూ ఉంటాడు. రోజు అంటూ ఉంటుంది, ఇది నీ వల్లే, ఆయన కూడా నాకు ఇలా స్టమక్ పెయిన్ వస్తుందని అంటుంది. ఇంకా తన హస్బెండ్ ఉన్నాడు కదా ఇంకెత్తుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. రోజు ఎందుకు కదా హీరోని చూడకూడదని ఇదంతా ప్లాన్ చేసి ఉంటుంది.
హీరోయిన్ ఉంది కదా వెడ్డింగ్ డ్రెస్ లోని ఇంకా చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ డ్రెస్ చాలా హెవీగా ఉంటుంది. ఇంకా తన శాండిల్స్ కూడా అడ్డం పడుతూ ఉంటుంది. హీరో కూడా ఇదంతా గమనించి వాళ్ళందరినీ ఇక నుంచి వెళ్ళమని చెప్పి ఉంటాడు. ఇంక హీరోని డ్రెస్ ఉంది కదా సరిగ్గా పెడుతూ ఉంటాడు. హీరోయిన్ ఉంటుంది నువ్వు ఇలా చేశాను కదా మిగతా వాళ్ళందరూ ఈ ఆఫీసర్ చూస్తే ఏమనుకుంటాడని అంటాడు. హీరో అంటుంటాడు ఏమనుకుంటాడు నేను ఎక్కువగా నేను లైక్ చేస్తున్నాను కదా అని అనుకుంటాడు అని అంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళు కదా స్టేజ్ మీద వెళ్ళి ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా తన హస్బెండ్ ని రోజుని చూసి ఉంటుంది. ఇంక హీరోని అంటూ ఉంటుంది నువ్వు రోజుతో హ్యాపీగా ఉండు, నేను నా లైఫ్లోని ఇంకా చాలా హ్యాపీగా ఉంటాను. ఇంకా నువ్వు చాలా బాధపడతావు నేను నీ లైఫ్లో లేనప్పుడు, అప్పుడు నువ్వు నా విలువ ఉంది కదా తెలుసుకుంటావని ఇంకా స్మైల్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ హస్బెండ్ ఉన్నా కదా రోజుకి చెప్తూ ఉంటాడు నేను బాబు గురించి ఆలోచిస్తున్నాను, తను చిన్న పిల్లడు, ఆయన కూడా నీ కడుపులో బేబీ గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడు రోజు వాళ్ళ కుదిరి వచ్చి మీరే నాకు నాన్న వారికి నాన్న కాదని అంటుంది. హీరోయిన్ హస్బెండ్ మాత్రం ఇష్టం అనేది బాధపడుతూ ఉంటాడు. హీరోని ఇంకా బాబు ఉన్నారు కదా రాలేదని ఇంకా తెలిసి ఉంటుంది. ఇంకా బాబు ఉంది కదా అలా మాట్లాడంతో తను కూడా బాధపడుతూ ఉంటాడు. రోజు అంటుంది ఇదంతా నా మిస్టేకే, ఆయన కూడా నువ్వు మీ సార్ది వెడ్డింగ్ ప్లేస్ కూడా వెళ్ళలేదు చూడలేదు, ఇప్పుడు వెళ్ళినా కూడా వేస్ట్, మరి నెక్స్ట్ రోజు పార్టీ పెట్టాడు మనం అక్కడికి వెళ్తాం, మీ సార్కి ఇంకా వైఫ్కి గిఫ్ట్ ఇస్తాం, తనకి నచ్చింది అనుకో మనకి ప్రమోషన్ కూడా ఇస్తారని అంటాడు. హీరోయిన్ హస్బెండ్ మాత్రం ఇష్టమని చెప్తూ ఉంటాడు. అవును ఒకవేళ నాకు ప్రమోషన్ వచ్చింది అనుకో గోల్డ్ది ఇంకా బ్రాస్లెట్ ఉంది కదా ఇస్తారని అంటూ ఉంటాడు. హీరోయిన్ హస్బెండ్ ఉన్నాడు కదా హీరోని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ హీరోని ఇంకా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందంటే తను మంచి కోడలు ఎలాంటిదో నేను కూడా తనకు చూపిస్తానని బుద్ధి చెప్తానని అంటూ ఉంటాడు. హీరోని ఇంకా హీరోని చూపిస్తూ ఉంటాడు. వాళ్ళు పర్ఫెక్ట్ ఫ్యామిలీ లాగా ఉంటాడు. ఇంక హీరో ఉన్నారు కదా బాబుని ఎత్తుకొని ఇంకా దింపి ఉంటాడు. ఇంక హీరోనికి ఒక గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. ఇది మా డాడీ ఉన్నారు కదా నాకు ఇచ్చాడు, ఇది నీకు ఇస్తున్నాను, ఇంటి కోడలు కదా నువ్వు అని అంటుంటాడు. హీరోని అంటుంది వద్దు నువ్వు నాకు ఒక బ్రాస్లెట్ ఇచ్చావు కదా అది చాలని అంటుంటది. కానీ తన హస్బెండ్ అంటాడు తీసుకొని అంటూ ఉంటాడు. అప్పుడే బాబు అంటుంటాడు మీకు ఒకటి సర్ప్రైజ్ ఉందని అంటుంటాడు. హీరోని అంటుంది సర్ప్రైజ్ ఏంటి నాకు చెప్పని అంటుంది. బాబు కదా చెప్పబోతూ ఉంటే హీరో ఉన్నాడు కదా బాబు నోడు ఉంది కదా మోసేసి ఉంటాడు. అది సర్ప్రైజ్ అంటే చాలా సీక్రెట్ నీకు తర్వాత చెప్తానని అంటుంటాడు. హీరో ఉంటుంది సరే అయితే నీ బ్యాచ్లర్ ఉంది కదా నేను తీసుకుంటాను, ఇంకా మా మమ్మీ డాడీ ఉన్నా కదా నీకోసం వెయిట్ చేస్తున్నాను నువ్వు వెళ్ళి కలిసిరా. ఇంక హీరో ఉంది కదా పార్టీ లోపలికి వెళ్తూ ఉంటుంది. రోజు ఇంకా హీరోని హస్బెండ్ ఉన్నారు కదా ఆ పార్టీకి వచ్చి ఉంటాడు. పార్టీ చూడగానే ఇంకా సార్ ఉన్నారు కదా తన వైఫ్ని ఎక్కువగా లైక్ చేస్తారు అనుకుంటా, అందుకని ఇంత పెద్ద పార్టీ ఉంది కదా ఇస్తున్నారని అనుకుంటూ ఉంటాడు. ఇంకా తను ఉంది కదా చాలా లక్కీ ఆమె అనుకుంటా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే కొన్ని లైడర్స్ ఉన్నారు కదా మాట్లాడుతూ ఉంటాడు. సార్ ఉన్నారు కదా తన వైఫ్ అంటే తనకి చాలా ఇంపార్టెంట్, 30 సార్లు ఇంకా తనని ప్రపోజ్ చేశారు, తన కోసం వెయిట్ చేశారు, ఒక అమ్మాయి వైపు కూడా కన్నెత్తి చూడలేదంట. ఇంకా తన వైఫ్ కోసం వెయిట్ చేశాడు. కానీ తన ఒక వెదరాలు, ఇంకా తనకి ఒక కొడుకు ఉన్నాడు, కానీ తను చాలా తెలివైన వారు. కానీ సార్ ఉన్నారు కదా వాళ్ళిద్దరిని ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి ఉంది కదా చాలా లక్కీ అమ్మాయి అని మాట్లాడుతూ ఉంటాడు. రోజు కూడా ఈ మాటలు ఉన్నాయి కదా విని ఉంటుంది. ఇంకా సార్ ఉన్నారు కదా అంత పెద్ద ఆఫీసర్, ఇంకా ఒక వెదరాలు అమ్మాయిని ఇంకా పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంకా తనకి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. కానీ తను ఉంది కదా అంత అందంగా ఉంటుందా ఏంటా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ హస్బెండ్ కూడా ఆన్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ సార్ వాళ్ళ వైఫ్ ఉంది కదా చాలా అందంగా ఉంటుంది అనుకుంటా, అందుకనే ఒక వెదరాల అమ్మాయిని ఇంకా మా సార్ను కదా పెళ్లి చేసుకుంటున్నానని అనుకుంటూ ఉంటాడు. ఇంక హీరోయిన్ హస్బెండ్ కదా ఆన్ చేస్తుంటాడు. అప్పుడు ఆఫీసర్ ఉన్నాడు కదా వచ్చి ఉంటాడు. ఇంకా తను చెప్పి ఉంటాడు కదా సార్ ఉన్నాడు కదా ఒక వెదరాలు అమ్మాయిని ఇంకా పెళ్లి చేసుకున్నానని, తన హస్బెండ్ ఉన్నాడు కదా ఇంకా యాక్సిడెంట్లో చనిపోయాడు, తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడని అంటాడు. హీరోయిన్ హస్బెండ్ ఉన్నాడు కదా ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. హీరోయిన్ హస్బెండ్ ఉన్నాడు కదా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆయన కూడా హీరోని కూడా ఒక వెదరాలు, తనకు కూడా ఒక వేస్ట్, ఇంకా మా సారు కూడా పెళ్లి చేసుకున్నా కూడా దానికి ఇంకా తనకు డివోర్స్ వచ్చేస్తారు లేకపోతే వదిలేస్తారు, ఇంకా వీళ్ళు వేస్ట్ అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు రోజు అంటూ ఉంటుంది ఆయన కూడా ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మీ సార్ది మ్యారేజ్ కదా ఇంకా మేడంని తనని ఇంకా హ్యాపీగా ఉంచి ఈ గిఫ్ట్ ఇచ్చి నీకు ప్రమోషన్ ఇచ్చేలాగా ఆలోచించు, ఇంకేమీ ఆలోచించు కానీ రోజు చెప్తూ ఉంటుంది. హీరో ఉంది కదా పార్టీ లోపలికి వచ్చేది, తను ఉంది కదా అదే ఆలోచిస్తుంది. తన హస్బెండ్ ఇంకా కొడుకున్నాడు కదా ఏమి సర్ప్రైజ్ ఉంది కదా ఇవ్వాలనుకుంటున్నారని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఒక అమ్మాయి ఉంది కదా హీరోని చూసి ఉంటుంది. ఇంకా హీరోని హస్బెండ్ కూడా తెలుసు కదా హీరోని హస్బెండ్ కదా హీరోని ఆ డ్రెస్ తోటి ఇంకా తన ఏంటి ఈ డ్రెస్ వేసుకుంది, ఆయన కూడా ఇక్కడ ఏం చేస్తుందని హీరోని చేపట్టుకుని అంటూ ఉంటాడు. నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు, బాబుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు, ఆయన కూడా ఈ డ్రెస్లో ఏంటి అని అంటూ ఉంటాడు. ఏంటంటే నా చేయొద్దులు, ఆయన కూడా నేను చెప్పాను కదా మీ ఫ్యామిలీకి నాకు ఏమీ సంబంధం లేదు, ఇంకా నా కొడుకు నేను ఎక్కడైనా ఉంటాను నీకెందుకని అంటూ ఉంటుంది.
హీరోయిన్ హస్బెండ్ కదా హీరోయిన్ షీ పెట్టుకుని మళ్ళీ అంటూ ఉంటాడు, నీ హస్బెండ్ వల్ల పెద్దని నాకు అడగడానికి హక్కు ఉంది, ఆయన కూడా బాబు ఉన్నాడు కదా నాకు కూడా కోరికే అవుతాడు, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇన్ని రోజులు అని అంటూ ఉంటాడు. రోజు ఉంది కదా ఇదంతా చూస్తూ ఉంటుంది. హీరోయిన్ హస్బెండ్కి ఇంకా చేయి వదలమని అంటూ ఉంటుంది. మిగతా అందరూ మనం చూస్తున్నాడని రోజు ఉంది కదా హీరోయిన్ ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుంది. 3 సంవత్సరాల ముందే నీ హస్బెండ్ ఉన్నాడు కదా లేడు, అయినా కూడా నువ్వు బయట ఉంటే ప్రాబ్లం అవుతుంది, చూడు మిగతా అందరూ మా గురించి ఎలా మాట్లాడుకుంటాడో అందుకునే ఇంటికి వచ్చామని మంచితనంలాగా మాట్లాడుతుంటుంది. హీరోయిన్ కదా వాళ్ళకి చెప్తూ ఉంటుంది, 3 సంవత్సరాల ముందే నా హస్బెండ్ కదా చనిపోయాడు, ఒకవేళ నాకు నా కొడుకు ఏమైనా అవుతే నాకు సంబంధం మీకు సంబంధం లేదని అంటుంది. ఇంక హీరోయిన్ కదా వెళ్ళబోతూ ఉంటుంది. హీరోయిన్ హస్బెండ్ కదా హీరోయిన్ డ్రెస్ ఉంది కదా పట్టుకుని ఉంటాడు. ఇంకా హీరోయిన్ తోటి అంటూ ఉంటాడు, నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుని వచ్చావు, ఆయన కూడా ఈరోజు మా సార్ది మ్యారేజ్ ఉంది వెడ్డింగ్, ఇంకా నువ్వు ఇలా డ్రెస్ వేసుకొని ఇక్కడ వచ్చాను మాకు తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు, అందరూ కదా మమ్మల్ని ఇన్సల్ట్ చేయాలంటే చేస్తున్నావా, ఇంకా అబ్బాయిని ఇంకా దొంగ తీసుకోవడానికి వచ్చావని హీరోయిన్ తోటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ అంటదే నన్ను వదులువా ఇంకోసారి, ఇది నా పార్టీ, ఆయనకు కూడా నీకు సంబంధం లేదు, అంత కావాలంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. హీరోయిన్ హస్బెండ్ కదా ఈశ్వర్ గారు నమ్మలేకపోతూ ఉంటాడు. ఇంకా తన షోలోనే కదా ఏమైనా పనిచేయట్లేదు అనుకుంటా. హీరోయిన్ ఉంది కదా మామూలుగా చెప్పింది, ఈ పార్టీ ఉంది కదా తన గురించి పెట్టాడని అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఇద్దరి అంటూ ఉంటాడు, ఒక ఎదురాలివి, ఆయన కూడా నీకు ఒక కొడుకున్నాడు, ఎవరు ఏ పర్సన్ నేను పెళ్లి చేసుకుంటారు చేసుకోడు, నువ్వు ఓల్డ్గా అయిపోతున్నావు, అందుకు ఇంటికి వెళ్ళిపో, ఆయన కూడా నేను అందరూ ఇన్సల్ట్ చేయకముందే అని అంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఇంకా కరెక్ట్గా ఆన్సర్ ఇస్తూ ఉంటుంది, ఏంటి నువ్వు నా ముందు డబ్బుల గురించి మాట్లాడుతున్నావా, ఇంకా డబ్బుల గురించి నేను చెప్పనా, ఇంకా జాబ్ ఉంది కదా నేనే ఇప్పించాను, నీ బెదర్ కూడా నేనే జాబ్ ఇప్పించాను, మీ ఫ్యామిలీ ఉంది కదా నేను లేకపోతే అడుక్కునే వాళ్ళని అంటుంది. హీరోయిన్ హస్బెండ్ కూడా మళ్ళీ చాలా కోపంగా హీరోయిన్ డ్రెస్ ఉంది కదా పట్టుకుని ఉంటాడు. ఈ డ్రెస్ ఉంది కదా తీసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఆయన కూడా నువ్వు నా మాట విన్నాను అనుకుని నేను క్షమిస్తాను ఆలోచిస్తాను, ఇంకా ఈ డ్రెస్ తీసేయాలని అంటూ ఇచ్చాడు. హీరోయిన్ కూడా వాడిని తోసేసి ఏంటిది, నువ్వు ఏ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావు, ఆ ఫ్యామిలీకి నాకు ఏమీ సంబంధం లేదని అంటుంది. రోజు ఎందుకు కదా హీరోయిన్ ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతుంది. అయినా కూడా నువ్వు ఈ పార్టీకి ఎందుకు వచ్చావంటే అబ్బాయిని ఎంగులోగా తీసుకోవడానికి వచ్చావు, అందుకనైనా మమ్మల్ని ఇలా ఇన్సల్ట్ చేస్తున్నావు, మా మాట వింటలేదని అంటుంటాడు. హీరోయిన్ హస్బెండ్ కదా ఈ మాటలు విన్నా కూడా రోజు సైడ్ మాట్లాడాడు, హీరోయిన్ సైడ్ మాట్లాడాడు, ఏదంతా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా ఇంకా హీరోని వాళ్ళ మమ్మీ డాడీని కలవడానికి వచ్చి ఉంటాడు. హీరో మమ్మీ డాడీ ఉన్నాడు కదా హీరోని ఏదని అంటూ ఉంటాడు. హీరో కూడా ఈ విషయం తెలీదు. ఇంకా హీరోని కోసం సర్ప్రైజ్ కోసము ఇంకా బాబుతో కలిసి ఇంకా సర్ప్రైజ్ ఉంది కదా రెడీ చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలియగానే తను కూడా ఆన్ చేస్తూ ఉంటాడు. హీరోని ఇంకా రాలేదా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు బాబు ఉన్నాడు కదా వాళ్ళ అమ్మని ఎక్కువగా లైక్ చేస్తుంటాడు కదా, వాళ్ళ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉందని అనుకుంటూ ఉంటాడు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలని అంటూ ఉంటాడు. ఇంక హీరో ఉన్నాడు కదా తన మనుషులు చెప్తుంటాడు, హీరోని ఎక్కడ వద్దో కనిపెట్టానని అంటూ ఉంటాడు. హీరోయిన్ హస్బెండ్ ఉన్నాడు కదా హీరోయిన్ని పార్టీలో నుంచి బయటికి పంపాలనుకుంటాడు. అప్పుడే హీరోయిన్ కదా నా చేయొద్దులు, ఆయన కూడా నా మీద నీకు హక్కు లేదని అంటుంది. ఇంకా హీరోయిన్ హస్బెండ్ కదా తన మనసులో ఆలోచన చేస్తూ ఉంటాడు, ఇన్ని రోజుల నుంచి నేను యాక్టింగ్ చేశాను, ఒకవేళ హీరోయిన్కి తెలిసిపోయిందా ఏంటా అని అనుకుంటూ ఉంటాడు. రోజు కదా ఇంకా మంచిదానిలాగా ఇంకా హీరోయిన్ చేపట్టుకొని అంటుంది, నాకు తెలిసి నీ హస్బెండ్ లేడు, నేను చాలా బాధపడుతున్నా, ఒంటరిగా ఉన్నావు, కానీ మన ఫ్యామిలీని ఇలా ఇన్సల్ట్ చేయకు, ఇది పెద్ద పార్టీ, నా హస్బెండ్ కదా ఇక్కడ పని చేస్తున్నాడు, అందుకనే అందరి ముందు ఇన్సల్ట్ చేయకని అంటుంది. ప్లీజ్ ఈ పార్టీలో నుంచి వెళ్ళిపో, ఒకవేళ నీకు అబ్బాయిలు కావాలంటే మీ పేరెంట్స్ ఉన్నారు కదా నీకు ఇంకో మ్యారేజ్ చేస్తారు, వాళ్ళు చూస్తారు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంటాడు. మిగతా అందరూ ఉన్నారు కదా ఇంకా ఇదే అనుకుంటాడు, హీరోయిన్ కదా చాలా చెడ్డ అమ్మాయి ఈ పార్టీలోకి అబ్బాయిల కోసం వచ్చిందని అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ హస్బెండ్ ఉన్నాడు కదా ఇంకా లేడు కదా, తన బావగారే ఇన్ని ఖర్చులు ఇంకా తన కొడుకు ఖర్చులు చూసుకుంటున్నారని అనుకుంటూ ఉంటాడు. రోజు ఎందుకు కదా హీరోయిన్ చేతులను కదా పట్టుకుని ఉంటుంది. ఇంకా తను చాలా మంచి అమ్మాయిలాగా నటిస్తూ ఉంటుంది. ఇంక హీరోయిన్ ఉంది కదా నా చేతులు వద్దామని అంటాడుది, కానీ రోజు ఎందుకు కదా తన చేతులు వదలదు. ఇంక హీరోయిన్ ఉంది కదా తన బలం చూసేసి రోజుని ఇంకా చేతులు వదలమని అంటాడుది. రోజు ఇక్కడ కరెక్ట్ ఛాన్స్ కోసం యూజ్ చేస్తుంటుంది. తను కింద పడిపోయి అయ్యో నాకు కడుపు నొప్పిగా ఉందని అంటాడుది. హీరోయిన్ హస్బెండ్ కదా వేస్ట్ పర్సన్ కదా ఇంకా ఇదంతా చూసి హీరోని కొట్టు ఉంటాడు. ఇంకా రోజు దగ్గరికి వెళ్ళి నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా ఇంకా తన హస్బెండ్ కొట్టాడు కదా తను కింద పడిపోయింది, గిఫ్ట్ పాయింట్స్ కూడా పడిపోయింది. ఇంకా హీరోయిన్ ఉంది కదా ఈ అమ్మాయి కోసం నువ్వు నన్ను కొడతా అని అంటుంది. ఇంకా హీరోయిన్ హస్బెండ్ అంటూ ఉంటాడు, రోజు కదా ప్రెగ్నెంట్, తనని అలా తోసేసావు, ఇంకా బేబీకి ఏమైనా అవుతాయని అంటూ ఉంటాడు.
మిగతా వాళ్ళందరూ కదా ఇరుని ఇల్లు చూసి ఇంకా నోటికి వచ్చినట్టు ఇంకా పేర్లు ఉన్నాయి కదా పిలుస్తూ ఉంటాడు. ఇరునుంది కదా తన హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చింటాడు కదా అది తీసుకుంటాంలే అని అనుకుంటే ఇంకా ఇరుని హస్బెండ్ కదా అది కాల్తో తనతో ఉంటాడు. ఏ పర్సన్ ఏ లవర్ నీకు గిఫ్ట్ ఇచ్చాడని ఇరుని నోటికి వచ్చినట్టు అంటూ ఉంటాడు. ఇంకా బాక్స్లో లోపల ఉన్న లాకెట్ ఉంది కదా బయటకు వచ్చింది. అది కూడా హీరో వాళ్ళ తాతయ్య ఉన్నాడు కదా అది హీరోకి ఇచ్చింటాడు. ఇంకా ఇరుని ఉంది కదా అది తీసుకుంటామని కూడా తన హస్బెండ్ ఉన్నాడు కదా కాల్తో ఇంకా తొక్కుతూ ఉంటాడు ఇరుని చెయ్యి. ఇంకా ఇరుని కదా నొప్పితో ఇంకా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తన హస్బెండ్ కదా ఆ లాకెట్ చూసి ఉంటాడు. ఇంకా ఇది చాలా ఎక్కువ ప్రైస్ అయిన ఉంటుంది. ఇంకా రోజు అంటూ ఉంటుంది ఒకలా ఓల్డ్ పర్సన్ ఉన్నాడు కదా ఇచ్చాడు ఏంటి అని అంటాడు. ఇరుని హస్బెండ్ మాత్రం చాలా కోపం వచ్చి ఇరుని అంటూ ఉంటాడు ఈ ఓల్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళావు ఆయన కూడా ఈ లాకెట్ ఉంది కదా నీకు ఇచ్చాడు ఇంకా ఇది పాడు చేద్దామని ఇంకా తొక్కుతామని అనుకుంటూ ఉంటాడు. ఇరుని అంటుంది ఆ లాకెట్ మాత్రం నువ్వు ఏమైనా చేసావు అనుకో తాత ఫ్యూచర్లో నువ్వే చాలా బాధపడతావు నేను అసలు అతను వద్దులని అంటూ ఉంటాడు. ఇరుని హస్బెండ్ మాత్రం ఏంటి అతను నన్ను కొడతారా చంపుతారా ఆడికి అంత ధైర్యం లేదని అంటూ ఉంటాడు. ఇరుని కడుపు దగ్గర తన్నుంటాడు. ఇరుని ఇంకా పడిపోయి ఉంటుంది. ఇరుని హస్బెండ్ కదా పార్టీలో మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉంటాడు నా పెద్ద వాళ్ళ వైఫ్ తోటి ఎవరికి రిలేషన్షిప్ ఉందో వాళ్ళు బయటికి రండి నేను అసలు వద్దునని అంటూ ఉంటాడు. అప్పుడే మన హీరోనా కదా చాలా కోపంగా వచ్చి ఉంటాడు. ఇరుని హస్బెండ్ కాల్తో తన్నుంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా ఇరుని దగ్గరికి వెళ్తుంటే రోజు ఇరుని హస్బెండ్ ఉన్నాడు కదా చాలా భయపడుతూ ఉంటాడు. ఇంక హీరో ఉన్నాడు కదా ఇరుని దగ్గరికి వచ్చి నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు. ఇంకా ఈరోజు నా వైఫ్ది ఇంకా పార్టీ ఆయన కూడా ఈరోజు నా వైఫ్ని బాధ పెట్టారా మిమ్మల్ని అసలు వద్దునని అంటూ ఉంటాడు. ఇంకా బాబు అంటూ ఉంటాడు వీళ్ళిద్దరే ఇంకా మా అమ్మని అత్తమాలు ఏడిపించేవాళ్ళు బాధ పెట్టేవాళ్ళు వీళ్ళని అసలు వద్దలుకోలేదని అంటూ ఉంటాడు. మిగతాలందరికీ తెలిసి ఉంటుంది ఇరుని ఉంది కదా హీరో వాళ్ళ వైఫ్ అని. ఇంకా హీరో ఉన్నాడు కదా ఇరుని ఎత్తుకొని తీసుకుని వెళ్తుంటాడు. తన ఆఫీస్కి వెళ్ళి చెప్తూ ఉంటాడు నా వైఫ్ని ఎవరు బాధ పెట్టాడో వాళ్ళని అసలు వదలకూడదు వాళ్ళని చూస్తుండని అంటూ ఉంటాడు. ఇంకా తన వైఫ్ని తీసుకుని వెళ్ళింటాడు. ఇంకా అక్కడున్న ఆఫీసర్ ఉన్నాడు కదా ఇంకా రోజు ఇరుని హస్బెండ్ మీద గన్ ఉంది కదా పాయింట్ పెట్టి ఉంటాడు. ఇరుని హస్బెండ్ మాత్రం షాక్లో అంటాడు అయినా కూడా ఇరుని కదా నాకు ప్రామిస్ చేసింది ఎప్పుడు ఇంకా పెద్ద రాగలో ఉంటారని తను ఇంకో మ్యారేజ్ చేసుకున్నానని ఇంకా తను అలా చేయలేదని అంటూ ఉంటాడు. రోజు కూడా షాక్లో ఉంటుంది. ఇరుని చూసి ఎప్పుడు జెల్సీగా ఫీల్ అయ్యేది కానీ ఇప్పుడు ఇరుని ఉంది కదా ఒక వెదరాలు అయినా కూడా తను ఇంకో మ్యారేజ్ చేసుకుంటుంది అది కూడా ఇంత మంచి మనిషిని ఇంకా తనకి ఎలా దొరికేదా తన ఎంతలా కానీ అనుకుంటూ ఉంటుంది. కానీ ఇరుని హస్బెండ్ ఉన్నాడు కదా ఇరుని ఉంది కదా నన్ను వదిలి వెళ్ళదు ఇరుని వెనకాల వెళ్ళాలనుకుంటాడు. కానీ ఆఫీసులో ఉన్నారు కదా తన మీద గన్ పెట్టి ఉంటాడు. వాళ్ళు చాలా భయపడుతుంటాడు కూడా. ఇరుని కదా పడిపోయి ఉంటుంది కదా తన ఫ్యామిలీ ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ హీరో ఇంకా బాబు కూడా ఇరుని కదా కళ్ళు తెరిస్తే ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇరుని కదా కళ్ళు తెచ్చాడు. ఇరుని పేరెంట్స్ కూడా ఇరుని బాధ పెట్టింది ఇంకా తన హస్బెండ్ కదా 3 సంవత్సరాల ముందే చనిపోయాడు కదా తన బాబు గారు తనని బాధ పెట్టాడని అనుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇరుని ఇంకా బాధ పెట్టింది తన సొంత హస్బెండ్ అని. హీరో అన్నాడు కదా ఇరునితోటి అంటూ ఉంటాడు వాళ్ళు నేను ఎంత బాధ పెట్టాడా నాకు తెలీదు నేను వాళ్ళతోటి ఇంకా బుద్ధి చెప్పడానికి వెళ్తాను నేను ఏదో ఊరుకున్నాను అయినా కూడా వాళ్ళు ఉన్నాడు కదా నీ ఫ్యామిలీ వెళ్ళని కానీ ఈసారి మాత్రం వాళ్ళు నిన్ను ఇంత బాధ పెట్టాను నేను ఊరుకున్నానని ఇంకా వెళ్ళబోతూ ఉంటాడు. హీరో అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని అంటూ ఉంటుంది. ఇంక హీరో అంటూ ఉంటాడు వాళ్ళు ఈ పార్టీలో అన్నాడు ఆయన కూడా నువ్వు కళ్ళు తెచ్చాక వాళ్ళకి నువ్వే బుద్ధి చెప్పాలని నేను అనుకున్నానని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా వాళ్ళ అమ్మకి సారీ చెప్తూ ఉంటుంది మీరు ఎంచుకున్న పర్సన్ని నేను పెళ్లి చేసుకోకున్నాను నేను హస్బెండ్ని పెళ్లి చేసుకున్నాను. ఇంక హీరోకి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ నువ్వు నా కోసం ఎన్ని సంవత్సరాల వరకు వెయిట్ చేసినందుకు అని అంటూ ఉంటుంది. హీరో అంటుంది నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నానని అంటూ ఉంటుంది. ఇంక హీరో అంటూ ఉంటాడు నువ్వు వాళ్ళతో ఏం చేయాలనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు. హీరో అంటుంది నేను అక్కడికి వెళ్ళాక వాళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి ఆయన కూడా కొన్ని విషయాలు ఉన్నాయి అవి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నానని అంటాడుది. నేను నా హస్బెండ్కి బాగా బుద్ధి చెప్పాలనుకుంటున్నాను వాడు నన్ను మోసం చేశాడు కదా వాడిని అసలు వద్దులని అంటాడుది. హీరో అంటూ ఉంటాడు నువ్వేం మాట్లాడుతున్నావు నీ హస్బెండ్ కదా 3 సంవత్సరాల ముందే చనిపోయాడు కదా అని అంటూ ఉంటాడు. హీరో అంటుంది నా హస్బెండ్ కదా ఏమీ చనిపోలేదు యాక్సిడెంట్లోనే నా హస్బెండ్ వాళ్ళ బెదర్ కదా చనిపోయాడు ఇంకా నా హస్బెండ్ ఉన్నారు కదా వాడి ప్లేస్లో తీసుకున్నాడు ఇంకా నా హస్బెండ్ వాళ్ళ బెదర్ ఉన్నారు కదా యాక్సిడెంట్ చనిపోయాడు ఇంకా నా హస్బెండ్ ఉన్నాడు కదా ఇంకా నా బావగారి ప్లేస్లో ఉండి ఇంకా యాక్టింగ్ చేస్తున్నాను 3 సంవత్సరాల నుంచి నేను ఒక బెదర్ లాగా ఇంకా ఉన్నాను ఇంకా ఆయన కోసం నేను ఆలోచన చేస్తున్నాను తర్వాత నాకు నిజం తెలిసాక నేను షాక్లో ఉన్నాను నా హస్బెండ్ ఉన్నాడు కదా ఇంకా నా బావగారి ప్లేస్లో ఉండి ఇంకా తన వైఫ్తో హ్యాపీ లైఫ్ ఉంది కదా ఎంజాయ్ చేస్తున్నాడు నేను ఒక పని మనిషిలాగా ఒక పెద్దలాగా లైఫ్లో ఇదంతా నేను బాధ పెట్టాలని ఇంకా ఇదంతా చేశాడు నేను మాత్రం వాడిని వదిలేనని అంటుంది. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది నెక్స్ట్ వీడియో ఉంది కదా లాస్ట్ వీడియో కొద్దిగా వెయిట్ చేయండి అలానే మిగతా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను.